అసలు ఆ కంట్రోల్ కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్ తోనే సినిమా మాత్రం చూసిన మాత్రం మొత్తం కంట్రోల్ తప్పొద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పొద్దు. ఏ ఇంట్లో అయినా ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటది అన్నట్టే ఈ సినిమా తీసారు. నిజంగా చెప్తున్నారు, చాలా బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక మీనింగ్ తీసారు. సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తారు, లవరే గెలిచి చూపిస్తారు. అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిరు. ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. నరేష్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ కన్విన్సింగ్ గా ఉందా? క్లైమాక్స్ కన్విన్సింగ్ ఎవ్రీథింగ్. అంటే కొంచెం ఇంకా ఏదైనా పెట్టుకుంటే బాగుంది కానీ దీనికైతే ఇది చాలు. దివాళీకి ఎంటర్టైన్ అవడానికి ఇది కంప్లీట్. అంటే కిరణ్ గారికి లాస్ట్ మూవీస్ అంటే దిల్రూబా లాంటి డిసప్పాయింట్ చేశారు. కే ర్యాంప్ పేరుకి తగ్గట్టే అబ్సల్యూట్లీ. అంటే మనం కళ్యాణ్ మండపం ఇలాంటివి చూసాం. అన్ని డైలాగులు ఉన్నాయి. నరేష్ అన్న యాక్టింగ్ ఇరగదీస్తాడు భయ్యా. లవ్ స్టోరీ ఆ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉండదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ సినిమా బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది భయ్యా. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే అంత మామూలుగా తీసిండు భయ్యా. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా తీసిండు భయ్యా. ఫ్యామిలీ చూడాలని ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. రేంజ్ ఉంటుంది భయ్యా క్లైమాక్స్ లో. నిజంగా చెప్తున్నా. లాస్ట్ కు మన టమాటాలు కూడా వచ్చింది భయ్యో. 2 టమాటాలు ఇచ్చిన లాస్ట్ ఇయర్. ఈసారి కినాపవారికి 5 టమాటాలు ఇస్తాయని వచ్చింది భయ్యా లాస్ట్ కి. నిజంగా చెప్తున్నా. పూల చొక్క గారు కూడా వచ్చింది భయ్యా. నిజంగా చెప్తున్నా. మామూలు లేదు భయ్యా. యూట్యూబ్ లో రివ్యూ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా బాగలేదు అని మనం రివ్యూ ఇస్తే వానికి పగులుది పక్క. అంతే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. రేటింగ్ 5 కి 4.5. థ్యాంక్ యూ. ఎలా నవ్వాము ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో కామెడీ టైంకి మొత్తం నవ్వుతూనే ఉంటాం. హీరోకి మంచి కామెడీలో మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీలో ఈ హీరోకి మంచి భవిష్యత్తు ఉందని. హీరో క్యారెక్టర్ సినిమా వచ్చేసి మొత్తం హీరోయిన్ మీద కథ నడుస్తుంది. హీరోయిన్ ఒక అమ్మాయిని ప్రేమించక ముందు ఏం రూల్స్ పెడుతుందో, ప్రేమించిన తర్వాత నా రూల్స్ ఏవి, ఎక్కడున్నావు, నా లిప్ లాక్ ఏది, నన్ను ప్రేమించక ముందు ఏం చెప్పావు, నాతోనే ఉంటా అన్నావు, మొత్తం లిప్ లాక్ లే పెడతా అన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు, నా లిప్ లాక్ ఏది. మొత్తం సినిమా మొత్తం లిప్ లాక్ ల మీద, ఆ కామెడీల మీదనే మొత్తం రన్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది సినిమా? మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కామెడీ ఉందన్న. ఇంకేముందన్న, నవ్వుకోవాల్సిన కామెడీ ఉంది. ఇంకేం కావాలి? ఈ మంచి సెంటిమెంట్ కూడా లాస్ట్ లో చూపించాడు. ఒక అమ్మాయి కథ, లవ్ స్టోరీ కథ చాలా బాగుంది. సెకండ్ నరేష్ వచ్చేసి ఆ నిత్య జీవితంలో పవిత్రని ఎట్లా గోకిండో ఈ సినిమాలో ఆంటీల్ని అట్లా గోక్కుంటా మంచి కామెడీ టైమింగ్ పెట్టాడు. లాస్ట్ లో అతను కూడా మారుతాడు, హీరో కూడా మారుతాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ లో సెంటిమెంటెడ్ పెట్టాడు. ఎవడైనా ఎంత చెత్తగాడైనా మారిపోతే మనిషి ఎలా ఉంటాడు అనేది చూపెట్టారు. లాస్ట్ సినిమాకి వచ్చిన వాళ్ళు కూడా మార్పు అన్ని చూస్తారు కదా. చాలా బాగుంది అన్న. యాక్టింగ్ చూపించాడు. ఇలా ఈ సినిమాతో సంగతి మారిపోయింది. ఏ సినిమా కాదు, ఈ సినిమా కిరాక్ రామ్ ఒక లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఈ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఈ స్టోరీ మాత్రం అసలు ఎవరు ఊహించరు. ఎక్కడ కూడా లాగ్ లేదు. సెంటిమెంట్ అసలు ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఇందులో లిప్ లాక్లు ఉన్నాయి కానీ ఒక సెంటిమెంట్ పరంగా ఒక యూత్ పరంగా వాడుతున్నారు. కానీ హీరోయిన్ మాత్రం అయితే ఒక వ్యాధి ఉంటుందండి. ఆ వ్యాధి ఏంటంటే ఏదైనా టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఆమె మెంటల్ ఎత్తుంది. ఆ మెంటల్ సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో లిప్ లాక్ ఇస్తారు. అంతేకాని ఏదో రొమాన్స్ పరంగా దాని పరంగా కాదు. మూవీ అయితే ఇక్కడ కూడా లాగ్ లేదు. బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. కిరణ్ రామ్ విన్నర్ దివాళీకా రాజా. ఏ రాంబో హీరోతో రొమాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కటి త్రోడింగ్ చేసే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ రాంబో పాడు. సో కే ర్యాంప్ సినిమా ఇప్పుడే చూశాను. నిజంగా ఫస్ట్ హాఫ్ ర్యాంప్ ఆడింది, సెకండ్ హాఫ్ కే ర్యాంప్ ఆడింది అనమాట. మామూలుగా లేదు. కిరణ్ అబ్బవరానికి నాకు తెలిసి బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమా. మళ్ళీ కా అండ్ తర్వాత కే ర్యాంప్ 2 దివాళీ కలిసి వచ్చింది ఆయనకి.
సో నెక్స్ట్ నుంచి దివాళీకి ఏమన్నా ప్లాన్ చేస్తూ ఉంటే ఇదే ఖచ్చితంగా ఉండేలాగా మటుకు మామూలుగా లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ నవ్వుతూనే ఉన్న థియేటర్లో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో థియేటర్లో యూ విల్ కంప్లీట్లీ ఎంజాయ్ ద ఫిలిం. చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా కాన్సెప్ట్ కానీ, స్టోరీ లైన్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్ కానీ, ఫాదర్ సన్ బాండింగ్ గురించి లాస్ట్లో నరేష్ గారు చెప్పే ఎమోషనల్ డైలాగ్ కానీ ప్రతిదీ కూడా సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. మామూలుగా లేదు. కే ర్యాంప్ టైటిల్ కుమార్ ర్యాంపు, కిరణ్ ర్యాంపు ఇవన్నీ కాదు, కే ర్యాంపే. థియేటర్లో చూడండి, ర్యాంప్ ఆడండి. ఈ మూవీ అయితే అదే చెప్తున్నాను. అన్ని మూవీ కన్నా ఈ మూవీ రేటింగ్ బాగుంటుంది అంట. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అది రూమర్ అంటే మేము అనుకున్నాం, భయపడి వచ్చాం కానీ రూమర్ అనుకుని పర్లేదు, అదేం లేదండి. మంచి ఎంటర్టైనర్ దీపావళికి బాగా వెళ్తుంది. టైం పాస్ మంచిగా అందరూ చూడవచ్చు, అట్లా ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు. చేసింది అసలు ఆ కంట్రోల్ కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్ తోనే సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం మొత్తం కంట్రోల్ తప్పొద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పొద్దు. ఏ ఇంట్లో అయినా, ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటది అన్నట్టే ఈ సినిమా తీసారు. నిజంగా చెప్తున్నారు, చాలా బాగుంది. భార్య భర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక మీనింగ్ తీసారు. సినిమా మాత్రం బాగుంది. ఇక లాస్ట్ కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తారు, లవరే గెలిచి అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిర్రు, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. నరేష్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే కొంచెం ఏ సర్టిఫికేట్ అన్నట్టు ఆయన ఉండడం వల్ల ప్లస్ కన్విన్సింగ్ గా ఉందా? క్లైమాక్స్ కన్విన్సింగ్ గా ఎవ్రీథింగ్. అంటే కొంచెం ఇంకా ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని దీనికైతే ఇది చాలు. దివాళీకి ఎంటర్టైన్ అవడానికి ఇది కంప్లీట్. అంటే కిరణ్ గారికి లాస్ట్ మూవీస్ అంటే దిల్రూబా లాంటివి డిసప్పాయింట్ చేశారు. కే ర్యాంప్ పేరుకి తగ్గట్టే అబ్సల్యూట్లీ. అంటే మనం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఇలాంటివి చూసాం. అన్ని డైలాగులు ఉన్నాయి. నరేష్ అన్న యాక్టింగ్ ఇరగదీస్తాడు భయ్యా. లవ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉండదు భయ్యా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సినిమా బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది భయ్యా. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అంత మామూలుగా తీసిండు భయ్యా. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా తీసిండు భయ్యా. ఫ్యామిలీ చూడాలని ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ్యా. రేంజ్ ఉంటుంది భయ్యా క్లైమాక్స్ లో. నిజంగా చెప్తున్నా, లాస్ట్ కు మనం టమాటాలు కూడా వచ్చింది భయ్యో. 2 టమాటాలు ఇచ్చిన లాస్ట్ ఇయర్. ఈసారి కినార్ వారికి 5 టమాటాలు ఇస్తానని వచ్చి